అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనకి జేఈ మెయిన్స్ ద్వారా అందరికీ మీ స్టూడెంట్స్కి వచ్చినటువంటి ర్యాంక్స్ అన్నీ కూడా తెలిసిపోయి ఉంటాయి. అలాగే జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రాలేదు, మాకు ఎక్కడ ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ సీట్ వచ్చే అవకాశం లేదు అన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కేఎల్ యూనివర్సిటీ కూడా ఒక ఆప్షన్గా మనం పెట్టుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ మెయిన్ బ్రాంచ్ ఉందండి. అలాగే కేఎల్ యూనివర్సిటీకి హైదరాబాద్లో కూడా ఒక క్యాంపస్ ఉంది. మరి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే వాళ్ళకి 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు నాడు మార్నింగ్ సెషన్ 9:30 నుంచి 1:30 మధ్య కౌన్సిలింగ్ జరుగుతుంది. అయితే కేఎల్ యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి అడ్మిషన్ టెస్ట్లో ఫస్ట్ నుంచి 30వ ర్యాంక్ వరకు వచ్చిన స్టూడెంట్స్కి మరియు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ విత్ కేఎల్ ర్యాంక్ కేఎల్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఎనీ ర్యాంక్ ఈ యొక్క కేటగిరీ వాళ్ళకి, అలాగే 60% అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ విత్ స్పోర్ట్స్, కల్చరల్, ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా మార్నింగ్ 9:30 నుంచి 1:30 వరకు కూడా 8వ తారీఖున కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో 2 నుంచి 6 గంటల మధ్య ఇంటర్మీడియట్లో అబోవ్ 80% స్కోర్ ఇచ్చినటువంటి క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే 9th కేఎల్ యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి అడ్మిషన్ టెస్ట్లో 30,000 నుంచి 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మరియు ఐపీఈలో 70% అబోవ్ క్యాండిడేట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ 2 నుంచి 6 గంటల మధ్య 50,000 నుంచి 60,000 ర్యాంకు మరియు ఐపీఈలో 60% అంటే ఇంటర్మీడియట్లో 60% అబోవ్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే 10th నాడు కేఎల్ యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి అడ్మిషన్ టెస్ట్లో 60,000 నుంచి 80,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ 80,000 నుంచి 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుందండి. అలాగే 11th నాడు జేఈ మెయిన్స్లో 80% అండ్ అబోవ్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ జరుగుతుంది మార్నింగ్ సెషన్లో. ఆఫ్టర్నూన్ సెషన్లోని జేఈ మెయిన్స్లో 60% అబోవ్ పర్సంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్. కౌన్సిలింగ్ 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. మరి మీకు ఈ స్లైడ్లో మీరు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మార్నింగ్ సెషన్ నాడు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అనేది చూడొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్కి ఫీజ్ కన్సెషన్ కూడా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి కేఎల్ యూనివర్సిటీ అనేది ఒక ఆప్షన్గా మీరు పెట్టుకుంటారని, కేఎల్ యూనివర్సిటీ ద్వారా మీరు మంచి బ్రాంచ్లో అడ్మిషన్ పొందగలిగితే ఇక్కడ కూడా మన స్టూడెంట్స్కి మంచి రేపు జాబ్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ రావచ్చు. కాబట్టి కేఎల్ యూనివర్సిటీని ఒక ఆప్షన్గా మీరు పెట్టుకున్న వాళ్ళైతే ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ యొక్క షెడ్యూల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి. తర్వాత మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కామెంట్ చేయండి. నేను పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.